వీరబాబు బిజీయా? ఆ, ఏ ఏం లేదు, అంటే ఫ్రీగా ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడదాం ఇసుక గురించి అని. చెప్పు. ఇసుక ఆ, ఆ, ఇంకా వదలలేదన్నారు, ఆన్లైన్ లోకి రాలేదన్నారు. ఏదో ఈ కొత్త పాలసీ పెట్టారు కదా ఫ్రీ అని. ఆ, అదేంటి అసలు అంతకు ముందుకి ఇప్పటికి రేట్ ఏమన్నా వేరియేషన్ ఉందా, లేకపోతే ఇదే ఎక్కువ లేకపోతే అదే ఎక్కువ అంతకు ముందు ఏంటి గవర్నమెంట్ది? అంతకుముందు వేరియేషన్, ఇది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జేగా. మరి అది అంతకు ముందు అంతకుముందు అంటే అక్కడ సేంద్రేజ్ కట్టాలి, అప్పుడు ట్రాక్టర్ 4,000. ట్రాక్టర్ 4,000. ఇప్పుడు అంతకు వస్తుంది 1,500కి 1,800కి 2,000కి వస్తుంది ట్రాక్టర్. అంటే మామూలుగా కొంతమంది వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారులే. ఆ, ఆ, అప్పుడు తక్కువ తీసుకున్నారు ఇప్పుడే ఎక్కువ ఉందా ఇది అని చెప్పి వాదిస్తున్నారు. అసలు ఇప్పుడు ఏంటి ఏం లేదు, తెలుసుకుందామని. అప్పుడు అంత ఫ్రీ అంటే ఉం. ఓన్లీ అక్కడ ట్రాక్టర్కి అయితే 112 రూపాయలు అంత ఛార్జ్ చేస్తున్నారంట. ఆ, మరి లారీకి అయితే అంత తెలీదు. అది లోడింగ్ ఛార్జీ అంత తీసుకుంటారు, 200 300. అదే ఇప్పుడు లోడింగ్ కి వాటికి అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది. అదంతే. అది కానీ ఎప్పుడైనా ఏంటంటే ఉంటదిగా. సేమ్ రేజ్ లేకుండా ఇప్పుడు సేమ్ రేజ్ లేదు ఇప్పుడు ఇక. ఏది? సేమ్ రేజ్ మామూలుగా ఇసుకే ఇంతని టన్నుకి ఇంతని సేమ్ రేజ్ ఉంది మొన్నటి దాకా. ఆ, ఇప్పుడు అంత లేదు, తగ్గిపోయింది ఇక, ఫ్రీ కదా. అది అసలు ఏం లేదు, జీరో. ఓన్లీ లోడింగ్ ఇది ఇది అని అంటున్నారు. మరి ఇంకా అది అక్కడికి ఇంకా ఓపెన్ అవ్వలే ఇంకా. ఉం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బిల్డర్ కి వాళ్ళకి కూడా అదే రేటుకి ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఒకటే రేటు మారుద్దా? ఇస్తారు. ఏం లేదు, అందరికీ అదే ఒకటే రేటు. ఒకటే రేటు. ఆ, ఓకే ఓకే, సరే అదే అడుగుదామని చేశానులే. ఆ, సరే సరే, ఉంటా. ఆ. ఉం.